సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం ఒక పనిని చేయాలనుకున్నప్పుడు ఒక శిల్పిలో ఉండే కార్యదక్షత, ఓపిక అవసరమవుతాయి. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఒక శక్తి ఉంటుంది. ఊహలు, పగటి కలలు కంటూ కూర్చుంటే మనలోని శక్తి ఎన్నటికీ బయటకు రాదు. కష్టమనే ఉలితో పట్టుదలగా మనల్ని మనం చెక్కుకుంటేనే గెలుపు అనే శిల్పం బయటపడుతుంది. అలాంటి తపనే మనిషిలో లేకపోతే ఆ మనిషి ఉలితాకిడి ఎరుగని ఒట్టి బండరాయిలాగానే మిగిలిపోతాడు. మనం బండరాళ్లుగా మిగిలిపోదామా లేక శిల్పాలుగా చిరకాలం నిలుద్దామా అన్నది ఎవరికి వాళ్ళని తేల్చుకోవాల్సిందే. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు చెప్పుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సగలు ఈరోజు మనం ఎస్ఆర్ నగర్లోని శ్రీవరూస్ బ్యూటీ పార్లర్లో మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ వరలక్ష్మి గారు. సో మరి వరలక్ష్మి గారు ఈరోజు సౌందర్యానికి సంబంధించి మనకేం తెలియజేయబోతున్నారో తెలుసుకుందామా? హలో వరలక్ష్మి గారు. హాయ్. సో వరలక్ష్మి గారు, మరి ఈరోజు మా సకల కోసం సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు హెయిర్ కట్ అండి. లేయర్ కట్ ఎలా ఉంటుందో చూద్దాం. హెయిర్ కట్. ఓకే, సో ఈ హెయిర్ కట్, లేయర్ కట్ అనేది లాంగ్ హెయిర్ వాళ్ళకి బాగుంటుంది, షార్ట్ హెయిర్ వాళ్ళకి బాగుంటుంది? ఇద్దరికి బాగుంటుందండి. లాంగ్ హెయిర్ అంటే లేయర్స్ ఎక్కువ కనబడతాయి, షార్ట్ హెయిర్ అంటే నార్మల్గా ఉంటుంది. సో ఇద్దరికి బాగుంటుంది లుక్. ఓకే, స్టార్ట్ చేద్దాము. ఈ అమ్మాయి హెయిర్ అబ్జర్వ్ చేశారు కదండి. దీనికి అంత లాంగ్ లేదు హెయిర్, అంత షార్ట్ లేదు. సో దీనికి లేయర్స్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఫోర్ హెడ్ పెద్దగా ఉంది కదా, సో ఈ ఫోర్ హెడ్ కవర్ చేయడానికి హెయిర్ కట్ ద్వారా ఎలా కవర్ చేస్తారో చూద్దాం. ఓకే, సో అంటే ఈ హెయిర్ కట్ ద్వారా మనకి ఏంటి అంటే ఫోర్ హెడ్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ అయితే హెయిర్ వాష్ చేసి హెయిర్ కట్ చేస్తారు, కానీ తిన హెయిర్ వాష్ అవసరం లేదు, బాగుంది. సో డైరెక్ట్ హెయిర్ కట్ చేద్దాం. సో అంటే ఫోర్ హెడ్ కూడా కవర్ అయ్యేలాగా అన్నారు కదా, అంటే ఫోర్ హెడ్ కి కొంచెం స్పెషల్ గా కటింగ్ ఉంటుందా? ఉంటుంది. ఓకే, సో ఫ్రంట్ నుంచి కట్ చేస్తారా, బ్యాక్ నుంచి కట్? ఫస్ట్ బ్యాక్ లేయర్స్ అయిపోయాక ఫ్రంట్ కట్ చేస్తారు. సో లక్ష్మి గారు, జనరల్గా చాలామంది ఆయిల్ అప్లై చేసుకొని ఒక 2-3 డేస్ అలా ఉంచేసుకుంటూ ఉంటారు. అలా ఉంచేసుకోవచ్చు అంటారా? లేదండి, హెయిర్ ఫాల్ ఉంటుంది. డస్ట్ 2-3 డేస్ ఆయిల్ అంటే బయట తిరుగుకున్నైతే ఉండరు కదండి. సో డస్ట్ పడుతుంది, డస్ట్ వల్ల హెయిర్ ఫాల్ వస్తుంది, డాండ్రఫ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. ఓకే, సో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా మరి ఎప్పుడు ఆల్టర్నేట్ వీక్లీ ట్వైస్ అన్న చేయాలి హెయిర్ వాష్ చేయాలి కంపల్సరీ. సో హెయిర్ వాష్ చేసే ముందు అంటే ఎంతసేపు ముందు మనం ఆయిల్ పెట్టుకుంటే మంచిది? హాఫ్ అన్ అవర్ చాలండి. నైట్ వన్ డే నైట్ పెట్టుకున్నా ఇంకా బాగుంటుంది. ఓకే, అంటే పగల టైం మాత్రం ఉంచుకోదు. పగల టైం ఎందుకంటే మనకు డస్ట్ ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాం. సో అందువల్ల పగల టైం పెట్టుకోకుండా, ఒకవేళ ఎక్కువసేపు ఆయిల్ ఉంచుకోవాలి అనుకుంటే నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెయిర్ వాష్. ఓకే, సో చాలా మందికి ఈ విషయం తెలియదండి. జనరల్గా ఏమనుకుంటారు అంటే మనకి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం ఎక్కువసేపు ఉంటేనే మంచిది, ఒక 1 or 2 డేస్ ఉంచుకుంటే హెయిర్ బాగా పెరుగుతుంది అని చాలా రోజుల నుంచి ఉంది. ఇలా ఇప్పటికి కూడా అలాగే చాలామంది కంటిన్యూ అవుతూ ఉంటారు. సో దానివల్ల డాండ్రఫ్ వస్తుంది, హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుందో అర్థం అవ్వదు. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి అంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం అండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెంటనే హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మరి హెయిర్ గ్రోత్ బాగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఏమైనా టిప్స్ చెప్తారా? హెయిర్ గ్రోత్ బాగుండాలంటే మెయిన్ వాటర్ ఇంపార్టెంట్, ఫ్రూట్స్ తినొచ్చు, ఫ్రూట్స్ ఇంపార్టెంట్. బ్లాక్ గ్రేప్స్ చాలా హెయిర్కి చాలా మంచిదండి. బ్లాక్ గ్రేప్స్ వీక్లీ ట్వైస్ పెడితే కూడా హెడ్ మసాజ్ ఆయిల్ పెట్టేసి హెడ్ మసాజ్ చేయించుకోండి వీక్లీ ట్వైస్, చాలా బాగుంటుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచి అయ్యి రూట్స్ స్ట్రాంగ్ అయ్యి హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఓకే,
సో బ్లాక్ గ్రేప్స్ అలాగే ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. అలాగే ఒక వీక్లీ ట్వైస్ అట్లీస్ట్ వన్స్ అయినా కూడా హెడ్ మసాజ్ చేయించుకుంటే ఆయిల్ తోటి మంచిది. చాలా హెయిర్ గ్రోత్ బాగుంటుంది. సో తనకి ఫోర్హెడ్ ఎక్కువగా ఉందన్నారు కదా, సో ఫోర్హెడ్కి ఎలా కట్ చేస్తున్నారు? దీన్ని ఫ్రెంజ్ అంటారండి. ఫోర్హెడ్ కవర్ అవ్వడానికి చేస్తారు యాక్చువల్గా. సో కొన్ని హెయిర్స్ ఫ్రంట్ తీసుకొని వాళ్ళకి ఎలా కావాలి అని ఎలా సూట్ అవుతే అలా. కొందరికి ఇలా ఇక్కడ నుండి ఇష్టం, కొందరికి ఐబ్రోస్ పైన నుండి ఇష్టము. సో వాళ్ళకి ఎలా ఇష్టం ఉంటే అక్కడ నుండి కట్ చేసుకోవాలి మనం. ఓకే, దీనివల్ల వాళ్ళ లుక్ చేంజ్ అవుతుంది, ప్లస్ ఫోర్హెడ్ కూడా కవర్ అవుతుంది. ఓకే, సో తనకి ఫోర్హెడ్ ఎక్కువగా ఉంది కదా, తనకి ఎక్కడి నుంచి చేశారు? నేను ఐబ్రోస్ పైన, కరెక్ట్ ఐబ్రోస్కి ఈక్వల్గా ఉంది. ఓకే, సో 2 sides చేస్తారా? జస్ట్ లేదు, 1 side అండి. అంటే ఇది 2 sides కూడా వేసుకోవడానికి బాగుంటుంది. ఇలా స్టైల్, హెయిర్ స్టైల్ మనం హెయిర్ కట్ చేయడం కాకుండా మనం వేసే హెయిర్ స్టైల్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళు హెయిర్ స్టైల్స్ వేసుకోవడానికి కూడా చూడండి 2 sides కూడా వేసుకోవచ్చు ఇలా. లేదు అనుకుంటే 1 side ఇలా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ హెయిర్ ముందుకి ఫాలో అవటం వల్ల ఏంటంటే హెయిర్ మన ఫోర్హెడ్ కూడా కవర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు హెయిర్ కట్ కంప్లీట్ అయిందండి. ఓకే, సో మనం సెట్టింగ్ చేసుకుందాం, హెయిర్ సెట్టింగ్. ఓకే, సో దీనికి సెట్టింగ్ అంటే ఈ హెయిర్ కట్కి ఎటువంటి సెట్టింగ్ బాగుంటుంది? అవుట్ కర్ల్స్ చేస్తారండి. అవుట్ కర్ల్స్, ఓకే. హెయిర్ కట్ సెట్టింగ్ అయిపోయిందండి. ఓకే, సో చాలా బాగుందండి. సో సెట్టింగ్ చేసిన తర్వాత మనకి ఆ హెయిర్ చాలా బౌన్సీ లుక్ కనిపిస్తుంది. జనరల్గా చాలా మంది హెయిర్ పల్చగా ఉంటుంది కదా, అటువంటి వాళ్ళకి కొంచెం బౌన్సీ లుక్ రావాలంటే ఏం చేయాలి? బౌన్సీ లుక్లో కొన్ని లేస్ ఇలాంటి కట్ చేయించుకుంటే బాగుంటుందండి. ఓకే, సో అంటే మనం ఇంట్లో ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి ఇట్లా బ్లో డ్రైలు కటింగ్ కాకుండా? బ్లో డ్రై చేసుకుంటే రెగ్యులర్గా చేసుకుంటే హెయిర్ ఊడిపోతుందండి. అలాగే హెన్న ఒకవేళ పెట్టాలనుకుంటే డ్రై అవుతుందండి. సో ఆయిల్ పెట్టి హెన్న పెడితే హెయిర్ షైనీగా ఉంటుంది, ప్లస్ హెయిర్ ఫాల్ కూడా ఉండదు, హెయిర్ డ్రై కూడా అవుతుంది, కండిషనర్గా యూజ్ అవుతుంది. ఓకే, సో అంటే జనరల్గా మనం హెన్న పెట్టుకుంటే ఆయిల్ లేకుండా చాలా మంది పెడుతుంటారు కలర్ కోసం. సో అలా కాకుండా ఆయిల్ పెట్టడం వల్ల డ్రైనెస్ ఉండదు హెయిర్లో, ఒక కండిషనర్గా యూజ్ అవుతుంది. ఓకేనండి. సో మరి ఈరోజు మా సకల కోసం హెయిర్కి సంబంధించి చాలా మంచి మంచి టిప్స్ చెప్పారు. అలాగే ఒక బ్యూటిఫుల్ కటింగ్ కూడా చూపించారు, చాలా బాగుందండి లుక్ చూడటానికి. అలాగే ఫోర్హెడ్ ఉన్న వాళ్ళకి ఎలా కట్ చేయించుకుంటే బాగుంటుంది అన్న దాని గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. సకలు చూస్తారు కదా, ఇదండి ఇవాళ సౌందర్య లహరి. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.